Yeah, let us turn to Exodus chapter 24. ఈ ఉదయకాల ధ్యానం కొరకై నిర్గమాకాండము 24వ అధ్యాయం 12 to 14. 12 నుంచి 14 వచనాలు చూసుకుందాం. నిర్గమాకాండం 24 12 నుంచి 14. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకు ఇచ్చేదనగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. అతడు పెద్దలను చూచి, మేము మీ వద్దకు వచ్చుట వరకు ఇక్కడనే ఉండుడి. ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు. ఎవనికైనను వ్యాజ్యమున్న ఎడల వారి వద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పెను. Yeah, the background here is Moses is called to Mount Sinai to receive the tablets of God's law. ఇక్కడ మనం చూసినట్లయితే మోషేను తండ్రి అయినటువంటి దేవుడు సీనాయి కొండ మీదకి ఎక్కి రమ్మని ఆజ్ఞలు ఇవ్వటానికి పిలిచాడు. And as he goes with Joshua, Moses leaves two people in charge as spiritual guardians. మోషే అహరోనుతో కూడా ఆ కొండ సీనాయి కొండ ఎక్కడానికి వెళ్ళినప్పుడు, యెహోషువతో కూడా సీనాయి కొండ ఎక్కడానికి వెళ్ళినప్పుడు అహరోను హూరులను ఇద్దరిని వారికి అప్పచెప్పి వెళ్ళాడు, ఆత్మీయంగా వారిని నడిపించడానికి. Because Moses knew that he was leaving his people who had recently come out of Egypt. మోషేకు తెలుసు, ఇప్పుడే వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. They were spiritually shaky and their confidence also was low. ఆత్మీయంగా వారు ఏమాత్రం కూడా స్థిరంగా లేరు. అంత మాత్రమే కాదు కానీ వారిలో మనోధైర్యం కూడా ఎక్కువగా లేదు. And so he keeps these two people as their spiritual protectors, Aaron and Hur. అహరోనును హూరును వారికి ఆత్మీయంగా నడిపించడానికి వారిని పెద్దలుగా నియమించి పైకి వెళ్ళారు. Now we can understand the choice of Aaron, but who is this man Hur? అహరోను గురించి మనకు తెలుసు కానీ హూరు అనేటువంటి ఈ వ్యక్తి ఎవరు? We read about him in Exodus 17:10 to 12. నిర్గమాకాండం 17వ అధ్యాయం 10 నుంచి 12వ వచనం వరకు చూస్తే హూరు ఎవరనేది అక్కడ మనం చూడగలం. నిర్గమాకాండం 17వ అధ్యాయం 10 నుంచి 12. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చున్నట్టుకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. So Joshua overcame the Amalekite army with the sword. Now the next line says here, అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. Now here we see the people of Israel fighting an external enemy, and to win they needed to be completely dependent on God. ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులు బయట నుంచి వస్తున్నటువంటి విరోధులు లేదా శత్రువులను వారు గెలవటానికి పూర్తిగా దేవుని మీద ఆనుకొనవలసినటువంటి ఆవశ్యకత ఇక్కడ మనం గమనిస్తాం. So therefore here Moses is uplifting them spiritually as they are fighting. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మోషే వారు యుద్ధము చేస్తుండగా ప్రజలందరూ వారిని ఆత్మీయంగా ఎత్తి పట్టుకుంటున్నాడు. And Aaron and Hur were holding Moses' hands when he was getting tired. మోషే అలసట చెందినప్పుడు అహరోను హూరులు ఇద్దరు కూడా శరీరొక పక్కన మోషే యొక్క చేతులు హస్తాలు పట్టుకున్నట్లుగా. So who was this man called Hur? Why would Moses place him next to him? హూరు అనగా ఎవరు? ఇతరు మోషే ఎందుకని అంత దగ్గరగా పెట్టుకున్నాడు? And later on we read in the beginning, Moses places him and Aaron in charge of the people of Israel when he goes to meet God Almighty. ఆ తర్వాత సీనాయి కొండ మీద యెహోవా దేవుని కలవటానికి వెళ్ళినప్పుడు కూడా అహరోను హూరులను ఆయన అక్కడ పెట్టి వెళ్ళినట్లుగా గమనించగలం. Now in 1 Chronicles 2:19 and 20 we see who Hur was. 1 Chronicles 2 19 and 20. మొదటి దినవృత్తాంతములు 19వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే, Shall I read? 19:20 వచనం.
వాట్ ఈస్ దట్? విచ్ చాప్టర్? 2. 1 Chronicles 2, 19 and 20. మొదటి దినవృత్తాంతములు 2వ అధ్యాయము 19-20 వచనాలు చూద్దాం. అజూబా చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రతాను వివాహము చేసుకొనగా అది అతనికి హూరును కనెను. Enough, that's enough. Now Caleb's wife had died and he married Ephrath and she bore him Hur. కాలేబు యొక్క భార్య చనిపోయినాక అతడు ఎఫ్రాతాను వివాహం చేసుకొనగా ఎఫ్రాతాకు పుట్టినటువంటి కుమారుడే హూరు. Now Hur was Caleb's son. హూరు కాలేబు యొక్క కుమారుడు. And Ephrath, who is Ephrath? ఎఫ్రాతా అనేది ఎవరు? The Bible does not say, but the Jewish religious books tells us that Ephrath was in fact Miriam, sister of Moses. ఎఫ్రాతా అనేటువంటి ఈమె చరిత్రకారులు ఏమని చెప్తారంటే మిరియాం యొక్క సహోదరి, అనగా Miriam herself, sister of Moses. So other name is ఎఫ్రాతా. Other name of Ephrath is Miriam. మోషే సహోదరి అయినటువంటి మిరియాము అనబడినటువంటి వ్యక్తిగా ఈ ఎఫ్రాతాను గమనించగలం. Now in case you are not aware, there are two main religious books in the Jews, the Torah and the Talmud. యూదులకు 2 పవిత్ర గ్రంథాలు ఉన్నాయి, తోరా అని, తాల్మన్ అని. Torah is the Hebrew Bible. తోరా అనేటువంటిది హిబ్రూ బైబిల్ అనొచ్చు. It contains the first 5 books of the Bible and it also contains books like Joshua, Psalms, Book of Ruth, etc. మొదటి 5 గ్రంథాల ధర్మశాస్త్రం ఉంటుంది, అలాగే యెహోషువ, రూతు, న్యాయాధిపతులు కూడా దాంట్లో ఉంటాయి. That is Torah. అది తోరా అంటారు. Talmud is a compilation of what the rabbis discuss. It is a book where the discussion is there. తాల్మన్ అనేటువంటి ఆ యొక్క పుస్తకం ఏంటంటే రబ్బీ అంటే బోధకులందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని సంభాషించేదానికి సంబంధించినదే ఆ తాల్మై అనేటువంటి ఆ యొక్క గ్రంథం. Torah was the law, Talmud was the tradition written in that. తోరా అనేటువంటిది ధర్మశాస్త్రం అయితే తల్మాన్ అనేటువంటిది వారిలో జరుగుతున్నటువంటి ఆ యొక్క ఆచారాల గురించినటువంటిది. And now there was also something called as a midrash, that is a commentary of the Jewish scriptures. యూదులకు ఒక నిఘంటు లాంటిది మిడ్రా అనేటువంటిది కూడా మరొక గ్రంథం ఉంది. It is these books the Talmud speaks of and the midrash that speaks of Ephrath being the wife of being Miriam. ఈ యొక్క చరిత్ర లేదా ఆచారాలకు కూడినటువంటి ఆ గ్రంథములో ఈ ఎఫ్రాతా అనేటువంటి ఈమె మిరియాము అని అక్కడ చెప్పబడింది. So when we consider this information, we see Hur was not only the son of Caleb, but he is also Aaron and Moses were his uncles. మనం దాన్ని బట్టి అర్థం చేసుకున్నట్లయితే ఈ హూరు కాలేబు యొక్క కుమారుడు మాత్రమే కాదు కానీ మోషే అహరోనులకు అతడు మనము అల్లుడుగా కూడా గమనించవచ్చు. So he was, in other words, he was brought up in the right spiritual atmosphere. మరి ఒక మాటలో చెప్పాలంటే ఆత్మ సంబంధంగా మంచిగా ఎదిగినటువంటి వ్యక్తిగా మనం గమనించు, ఆ యొక్క వాతావరణంలో పెరిగిన వ్యక్తి. And in the battle with the Amalekites, it happened when Hur was a young man. హూరు యవనస్తుడుగా ఉన్నప్పుడు ఈ అమాలేకుల యుద్ధం జరిగింది. His father Caleb must have been in his 40s and Hur may have been in his 20s. కాలేబు 40 సంవత్సరాల వయసు అయి ఉండొచ్చు, హూరుకి 20 సంవత్సరాల వయసు అయి ఉండొచ్చు. And as a young man, it was expected that Hur also should be fighting in the battles. యవనస్తుడుగా హూరు కూడా ఆ యొక్క యుద్ధంలో ముందుండవలసిన వాడుగా మనం గమనించవచ్చు. But we see instead is chosen for spiritual things. కానీ యుద్ధానికి బదులుగా అతడు ఆత్మ సంబంధమైనటువంటి దాని కొరకై పిలువబడినట్లుగా మనం గమనించగలం. Now when can a young man be chosen for spiritual things? ఒక యవనస్తుడైనటువంటి వ్యక్తి ఆత్మీయమైనటువంటి దాని కొరకై ఎప్పుడు పిలువగలడు? ప్రత్యేకంగా Generally when you see him as close to God, when you see him as a serious person spiritually. ఆత్మ సంబంధంగా వారు ఎంతో దేవుని కొరకై ఇష్టముగా వారు ప్రయాసపడుతున్నప్పుడే మనం వారు దేవుని కొరకై ప్రత్యేకించగలం. So Hur may have been close to God, and because we saw in the youth, instead of sending him to battle, they sent him to intercede with Moses. అలాగూ హూరు దేవునికి దగ్గరగా ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉండటం బట్టి అతన్ని యుద్ధానికి పంపించే దానికి బదులుగా ఇదిగో మోషేకు దగ్గరగా ఉండి ఆత్మ సంబంధంగా అహరోనుతో కలిసి ఉన్నట్లుగా గమనించాలి. Now remember, both Moses and Aaron, they had their sons of their own, but they did not select their sons. మోషే అహరోనులకు వారిద్దరికి కూడా కుమారులు ఉన్నారని, కానీ వారిని వారు ఎన్నుకోవాల ఆత్మ సంబంధంగా నడిపించడానికి. And his father Caleb was probably fighting in the battleground. ఆ సమయంలో హూరు యొక్క తండ్రి అయినటువంటి కాలేబు ఒకవేళ యుద్ధంలో ముందు అక్కడ పరాక్రమంగా పోరాడుతున్నాడేమో. And his son is interceding.
కానీ ఇక్కడ చూసినట్లయితే హూరు విజ్ఞాపన చేస్తున్నాడు. So there are some precious lessons we learn from the life of Hur that we must practice. మనము అవలంబించడానికి కొన్ని అమూల్యమైనటువంటి సత్యాలు హూరు యొక్క జీవితంలో నుంచి మనం గమనించాలి. First we see he was chosen for the greater things of God. మొట్టమొదటిగా అతడు దేవుని కొరకై ఉన్నతమైనటువంటి వాటిని పొందుకోవడానికై ప్రత్యేకింపబడిన వాడు. Now as believers, do we have the desire to seek greater things of God? విశ్వాసులుగా మనము దేవునిలో అత్యున్నతమైనటువంటి వాటిని పొందుకోవడానికి మనకు ఆశ ఉన్నదా? You see, even though Hur lived in the right spiritual atmosphere, coming close to God was a choice he had to make. హూరు ఆ యొక్క దైవ సంబంధమైనటువంటి లేదా ఆత్మ సంబంధమైనటువంటి కుటుంబంలో జన్మించి పెరిగినప్పటికీ తాను దేవుని కొరకై నిలిచోవాలా, దేవుని కొరకై జీవించాలనేది తన సొంత నిశ్చయతే కానీ అది తన మీద ఉన్నటువంటి ఆ యొక్క ఒత్తిడి కాదు. Coming close to the Lord does not come because your father was a believer or your mother was a believer or your grandfather was a pastor. No. దేవునికి సమీపముగా రావటం అనేది నీ తండ్రి పాస్టర్ అయినందుకో, మీ తాతగారు పాస్టర్ అయినందుకో, లేదా దేవుని కుటుంబంతో నీవు ఉన్నందుకో రాదు. అది నీ స్వంతగా నీవు దాన్ని చేసుకోవాల్సిన నిర్ణయం. అది You have to use the right atmosphere to your advantage. That is when it makes a difference. నీకున్నటువంటి ఆ పరిస్థితులను, నీవు ఉన్నటువంటి ఆ యొక్క వాతావరణాన్ని అలాగూ నీవు దాన్ని నీకు వాడుకొని దేవునిలో దగ్గరికి అవ్వాల్సిన వాడు ఉంటున్నావు. Many young men are brought up in Christian families. They attended Sunday school, read the Bible regularly, but were never serious about walking close to the Lord. అనేక మంది యవనస్తులు చిన్నప్పటి నుంచి బైబిల్ చదువుతారు, మందిరాలకు వెళ్తారు, సండే స్కూల్లో ఉంటారు, కానీ దేవునితో కలిసి నడిచే విషయంలో, దేవుణ్ణి సంతోషపెట్టే విషయంలో ఏమాత్రం కూడా వారికి ఆశ లేని వారుగా చూస్తున్నారు. Maybe they were focusing more on the things of the world. ఈ లోక సంబంధమైన వాటి మీద ఎక్కువ మనసు పెడుతున్నారేమో. Therefore all the advantages they once enjoyed became useless for them. వారు చిన్నప్పటి నుంచి వారికి ఉన్నటువంటి ఆ మంచి పరిస్థితులన్నింటినీ కూడా వారు వ్యర్థం చేసుకున్నారు. All the privileges they enjoyed did not profit them at all. వారు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఆధిక్యతలన్నిటి కూడా వారి పెద్దవారైనప్పుడు ఏమాత్రం ప్రయోజనం లేకుండా చేసుకుంటున్నారు. Here we see the life of Hur. The advantages he had, he used it to come even more closer to the Lord. Therefore, he was chosen for the greater things of God. ఇక్కడ చూసినట్లయితే హూరు తన కుటుంబంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులను బట్టి దానికి ఉన్నటువంటి ఆ యొక్క ప్రయోజనాలను వాడుకొని దేవునికి మరీ దగ్గరగా అయినట్లుగా మనం గమనించగలం. He became a noble vessel for God. దేవుని కొరకు వాడబడేటువంటి అర్హమైనటువంటి పాత్రగా చేయబడినట్లుగా మనం గమనించగలం. Let's read 2 Timothy 2:20 and 21. తిమోతికి రాసిన రెండవ పత్రిక 20:21. 2 Timothy chapter 2 20. Second Timothy chapter 2 రెండవ అధ్యాయం 20 and 21. 20-21. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. This talks of, this, what this verse is saying is in a well furnished kitchen there are many containers. ఇక్కడ చూసినట్లయితే ఒక గొప్ప ఇంటిలో అనేకమైనటువంటి పాత్రలు ఉంటాయి. Some containers are used to serve fine meals, some containers are used to take out the garbage. కొన్ని ఘనతకు మరి కొన్ని ఘనహీనతకు వాడుకుంటుంటాం. So become the kind of container God wants you to use. ఇదిగో దేవుడు వాడుకొనటానికి అర్హమైనటువంటి పాత్రగా మనము ఎంచుకోబడము ఉండాలి. So we see here Hur was used for a noble purpose. ఇక్కడ చూసినట్లయితే హూరు ఘనమైనటువంటి పాత్రగా ఘనమైనటువంటి కార్యం కొరకై ఎంచబడిన వాడుగా గమనించాలి. So the second quality of Hur is, though he was young, he could be trusted with a position. రెండవది ఏంటంటే యవ్వనస్తుడైనప్పటికీ కూడా ఒక మంచి ఆధిపత్యమైనటువంటి స్థానానికి నమ్మదగిన వాడుగా మనం గమనించగలం. You see, along with Aaron, Hur is appointed. ఇక్కడ చూసినట్లయితే అహరోనుకు సమముగా హూరును ఆయన ఏర్పరచుకున్నాడు. And probably there is about 20 lakh people there at that point of time. ఆ సమయంలో ఇశ్రాయేలులో దాదాపుగా 20 లక్షల మంది ఉన్నారు. So are we trustworthy? మనము నమ్మదగిన వారమేనా? It's not enough to say I am a believer. You should be a person, we should be people whom God can trust. నేను విశ్వాసిని, దేవుని నమ్ముకున్నానని చెప్పుకోవటం కాదండి. దేవుడు మనల్ని నమ్మగలడా? దేవుడు నమ్మదగినటువంటి వ్యక్తులుగా మనం ఉంటున్నామా? The Lord Jesus in John 2
says in 20 and 23 and 24, the Lord Jesus, many people believed in him, but he did not trust everyone because he knew the hearts of the people. యోహాను సువార్తలో చూసినట్లయితే అనేకులు ఆయన ఎరిగిన వారు కానీ ఆయన వారి వశము చేసుకొనలేదని చూస్తున్నాం. So are we growing in trustworthiness even as we say we are believers? మన విశ్వాసులమైనప్పుడు కూడా దేవుడు మనల్ని నమ్మదగిన వారముగా మనం బ్రతకగలుగుతున్నామా? You see, trustworthiness is something we grow into as we submit to the Lord in obedience. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి మనల్ని మనం అప్పగించుకొని విధేయులమైనప్పుడే ఆ నమ్మకత్వం అనేది మనలో ఏర్పడుతుంది. And trustworthiness starts with small things. నమ్మకత్వం అనేది చిన్న వాటి నుంచి ప్రారంభమవుతుంది. You have to begin with small things. నువ్వు చిన్నదాని నుంచే దాన్ని ప్రారంభించుకోవాలి. You may be a single person desiring to get married and you are dreaming that I will be a wonderful husband. నువ్వు ఒకవేళ ఒంటరిగా ఉంటూ ఇదిగో కలలు కంటున్నావేమో, నేను ఒక అద్భుతమైనటువంటి భర్తగా ఉండాలని. But today you may not be folding your bed sheets, you may not be preparing your bed, you may not be ironing your own clothes. ఈరోజు నీ ఒక బెడ్షీట్ని కానీ నీ బట్టలు కానీ సరిగా పెట్టుకోలేనివాడివి, రేపు ఎలాగ ఉండగలవు మంచి భర్తగా? Today there is a theme, green, right? Green and clean earth. There is a theme, right? And they say most people who support this are youth. నేటి దినాల్లో మనకందరికీ తెలుసు, ప్రపంచంలో గ్రీన్గా క్లీన్గా ఉండాలనేది ఈ యొక్క దీనికి ఎక్కువ మంది యవనస్తులే దీన్ని అవలంబించాలనుకుంటారు. But the parents must be thinking, before you clean the earth, clean your room first. నువ్వు భూలోకంలో అంతా శుభ్రంగా పెట్టేదానికంటే ముందు నీ గదిని శుభ్రంగా పెట్టుకో. You know, or a missionary, one person may be thinking, I'll grow up and be a missionary and plant a church, yet he'll neglect his role in leading us 2 or 3 people to the Lord. ఒక అతను అనుకుంటాడు, నేను పెద్ద అయినాక మిషనరీనే, ఇదిగో ఒక చోటకు వెళ్ళి నేను సంఘాన్ని కట్టాలనుకుంటాడు. కానీ ఆ వయసులో తను అనుకుంటున్న సమయంలో తన చుట్టూ ఉన్నటువంటి 2-3 గురించినటువంటి భారము బాధ్యత అతను కలిగి లేకుండా ఉంటున్నాడు. A working man may aspire to be have a faithful ministry, but he may be unfaithful in his present job. ఒక పని చేసేటువంటి వ్యక్తి తాను ఒక గొప్ప దేవుని కొరకై పరిచర్యను స్థాపించి ముందుకు వెళ్ళాలనుకుంటాడు. కానీ తాను పని చేస్తున్నటువంటి ఈ పనుల్లో ఒకవేళ అపనమ్మకంగా ఉంటున్నాడేమో. A young believer may be staying in a hostel and dream that I will be strong in the future trials of life, but he'll be complaining about his roommate who is a difficult person. ఒక యవనస్తుడైనటువంటి కొత్తగా నమ్ముకున్న విశ్వాసి భవిష్యత్తులో నేను ప్రభు కొరకే గట్టిగా నిల్చోవాలని అనుకుంటున్నాడేమో. కానీ ఆ సమయంలో తన రూమ్మేట్ ఉన్నటువంటి ఒక కష్టతరమైనటువంటి వ్యక్తి గురించి ఏమాత్రం కూడా నెమ్మది లేకుండా తన విషయమై ఎంతో చిరాకు పడుతున్నాడేమో. You see, you can't be trustworthy tomorrow without being trustworthy today. ఈ రోజు నువ్వు నమ్మకంగా ఉండకుండా రేపు నేను నమ్మకంగా ఉంటాను అనటం అది ఏమాత్రం కూడా సమంజసం కాదు. So we come back to the life of Hur. He was close to God, he was trustworthy. ఇక్కడ హూరు యొక్క జీవితాన్ని చూసినట్లయితే అతడు దేవునికి దగ్గరగా ఉన్నాడు, నమ్మదగిన వాడుగా ఉంటున్నాడు. Now you know something very surprising. మరి ఒకటి ఆశ్చర్యకరమైనది ఏంటంటే Hur is never seen again, never mentioned again after Exodus 24:12-14. ఈ నిర్గమాకాండంలో మనం చూసినాక ఆ తర్వాత ఎక్కడ కూడా హూరును మనం చూడము, అతని పేరు కనిపిది. He disappears from the biblical text. దైవ వాక్యంలో నుంచి లేఖనాల్లో అతని పేరు మళ్ళా మనకి ఎప్పుడు కనిపిదండి. When Moses went to the mountain, Aaron and Hur were there, but when Moses comes back, only Aaron is there. మోషే అక్కడికి వెళ్తున్నప్పుడు అహరోను హూరులకు అప్పచెప్పి వెళ్ళాడు. కానీ ఆ తర్వాత కొండ దిగి 10 ఆజ్ఞలు తీసుకొని వస్తున్నప్పుడు అహరోను ఒక్కడు మాత్రమే మనం చూడగలం. So what happens? What happened to him? ఏం జరిగింది హూరుకి? The Bible does not mention. దాని గురించి వాక్యం ఏం చెప్పట్లేదు. But the Talmud mentions what happened to him. కానీ టార్బో అనేటువంటి ఆ గ్రంథము ఏం జరిగిందో చెప్తుంది. Now when we refer to something other than the Bible, we must be very careful. దైవ లేఖనాలు కాకుండా మరి దేని నుంచైనా మనం ఒకవేళ దేనిని గ్రహిస్తే దాని విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలి. Because people can use that to misinterpret or misquote the scripture. ఎందుకనగా దాన్ని వాడుకొని దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించడానికి అనేకులు దాన్ని వాడుకుంటారు. Therefore the things outside the Bible we mention must have a biblical basis and it must match the biblical narrative. బయట మనం ఏదన్నా చరిత్రను చదువుకున్నప్పుడు వాక్యానికి అది అనుసంధానంగా ఉందా లేదా అనేది మనం దాన్ని ప్రత్యేకంగా తప్పకుండా కూడా జాగ్రత్త పడాలి. For example, in the story of Jonah, God told Jonah to go to Nineveh, but he goes to Tarshish, which is in the opposite direction. ఉదాహరణకు యోనా గ్రంథములో మనం చూసినట్లయితే తర్షీషుకు నినివేకి వెళ్ళమనంటే యోనా తర్షీషుకు వెళ్ళినట్లుగా మనం చూడగలం.
His worry was, if I go there and preach repentance and if the Ninevites repent, God will forgive them. That was his worry. అతనికి ఉన్నటువంటి పెద్ద బాధ ఏంటంటే, నేను వెళ్ళి నినివేకి సువార్త ప్రకటిస్తే వారు మారు మనసు పొందితే దేవుడు వారి పక్షంగా ఉంటాడని అతని చింత. God will show compassion and not punish them, and Jonah didn't want that to happen. దేవుడు వారి యందు కనికరం పెడతాడు, దానికి యోనాకు ఏమాత్రం ఇష్టం లేదు. Now this picture we get clearly when we, along with the Bible, we look at the historic narrative also. We get this picture very clearly. ఇది మనం చదువుకున్నప్పుడు దీంతో పాటు చరిత్ర గ్రంథాన్ని చదివితే దానికి మనం చక్కగా అర్థమవుతుంది. అది Bible does not say why Jonah didn't want to go. ఎందుకు యోనా అక్కడికి వెళ్ళకూడదు అనుకున్నాడో దాని విషయమై దైవ గ్రంథం ఏమి చెప్పదండి. But in the historic narrative we see Ninevites were very cruel with Israel. That is why Jonah hated them and he didn't want them to be saved. చరిత్రలో చూసినట్లయితే ఈ నినివే వారు ఇశ్రాయేలు పట్ల ఎంతో క్రూరంగా వారు ప్రవర్తించారు కాబట్టి నినివే వారు రక్షింపబడటం అనేది యోనాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు. So remember, when we refer something other than the Bible, we must be careful. The things we mention must have a biblical basis and it must match the biblical narrative. కాబట్టి బైబిల్ గ్రంథం కంటే వేరుగా ఏదైనా మనం చరిత్రను చూసుకున్నట్లయితే అది బైబిల్తో పోల్చుకున్నప్పుడు అది సరిపోతుందా లేదా మనం జాగ్రత్త పడాలి. So coming to a point, what does the Talmud tell about Hur? కాబట్టి ఈ తార్మోను గ్రంథము హూరు గురించి ఏం చెప్తుంది? Talmud says like this. ఆ గ్రంథం ఇలా చెప్తుంది. The sin of the golden calf began when 3,000 Israelites, that is just 1% of the population, they came to Aaron and said, make gods for us who shall go before us. For this man Moses, we don't know what happened to him. 3,000 మంది ఇశ్రాయేలీయులు అహరోను దగ్గరకు వచ్చి, ఇదిగో మా ఎదుట ఒక దేవుని సిద్ధం చేయి, మేము ముందుకు నడవటానికి మాకు ఒక విగ్రహాన్ని చేయమని చెప్పి అహరోను దగ్గరకు వచ్చి అడిగారు వారు. You see that portion in Exodus 32:1. నిర్గమాకాండం 32వ అధ్యాయం 1వ వచనములో మనం ఆ యొక్క మాటలు చూడగలం. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. And Aaron in verse 2 says, take off your gold earrings and your wife, your son, your daughters are wearing and bring them to me. అందుకు అహరోను మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా ఎద్దుకు తెండని వారితో చెప్పగా. Bible only tells this much, but Talmud says something more that the Bible does not mention. చరిత్రలో బైబిల్ గ్రంథం ఇక్కడ వరకే చెప్తుంది, కానీ తార్మోను గ్రంథంలో ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఏమని చెప్పబడిందంటే, Talmud says what happens after this. It says, Hur the son of Caleb arose and severely scolded the people. హూరు ఆ సమయంలో వీళ్ళు ఇలా అడిగినప్పుడు అహరోనుతో లెగిసి ఎంతో కోపంతో వారందరినీ గద్దించినట్లుగా చెప్పబడింది. He said, you wicked people, don't you remember what God has done in your life? దుష్టులైనటువంటి వారులారా, దేవుడు మీ జీవితాల్లో జరిగించిన దాన్ని మీరు ఇంకా చూడలేదా, నమ్మలేదా, గుర్తులేదా? And immediately these people arose and killed Hur. వారు వెంటనే లెగిసి హూరును చంపినట్లుగా అక్కడ రాయబడింది. That's what they immediately killed him. వారు వెంటనే ఆ కోపముతో ఆయన చంపివేశారు. You see, it appears Hur was killed when he tried to prevent the making of the golden calf. ఇక్కడ మనం గమనించినట్లయితే చరిత్రలో ఈ యొక్క బంగారు దూడను వారు చేస్తున్న సమయంలో హూరును చంపినట్లుగా అక్కడ రాయబడింది. Now this connects with the biblical narrative, right? It kind of fills in the blanks. ఇది వాక్యములో మనం చదువుకున్నటువంటి ఈ యొక్క మాటలకు సరిపోతుంది. అది one is why Hur was not mentioned again. మొట్టమొదటిగా ఎందుకు ఇక్కడ హూరును తిరిగి వచ్చినప్పుడు హూరు గురించి మాట్లాడలేదు. Second, why Aaron agreed to build the golden calf. రెండవది, ఎందుకని అహరోను ఆ యొక్క బంగారు దూడను చేయటానికి అనుమతించాడు. I always thought, how can Aaron agree so easily to the golden calf? But there must have been a tremendous pressure. They already killed Hur and he is standing alone. చాలాసార్లు అహరోను ఎందుకని దానికి ఏకీభవించాడు అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. కానీ దీన్ని అర్థం చేసుకుంటే, అవును, వారు ఎంతో కోపంతో ఉన్న కారణాన్ని బట్టి ఆ ఒత్తిడి ఒకవేళ తట్టుకోలేక అప్పటికే హూరు చనిపోయాడు కాబట్టి ఒకవేళ అందుకు అలా చేయవలసి వచ్చిందేమో అనుకున్నాను. Now here we see some of the qualities of Hur that comes out. హూరుకు ఉన్నటువంటి కొన్ని లక్షణాలను మనం ఇక్కడ చూడవచ్చు. Why he is called, you see the reason why he is called for spiritual things at a young age. ఆత్మ సంబంధమైన సంగతుల విషయము యవనస్తుడుగా ఉన్నప్పుడు ఎందుకు గమనించాం. He was passionate for God. దేవుని కొరకై ఆశ కలిగిన వాడు. He was courageous. దేవుని కొరకై ధైర్యం కలిగిన వాడు. He had unwavering obedience. అతడు ఏమాత్రం కూడా తగ్గకుండా ప్రభువుకి విధేయత చూపించిన వాడు. He was faithful. ఆయన నమ్మకస్తుడు. And his zeal for God was so much that he could not stand and allow this desecration to happen.
దేవుని యొక్క నామానికి అపవిత్రత కలగకూడదనేటువంటి విషయంలో ఎంతో ఆయన రోషం కలిగిన వాడుగా అక్కడ చూస్తున్నాం మనం అతన్ని. And he stood up against them and paid for with his life. అలాగూ దానికి వ్యతిరేకంగా నించుని తన యొక్క జీవితాన్ని కోల్పోయాడు. So this is the story of the son of Caleb, Hur, his brief life. కాబట్టి కాలేబు యొక్క కుమారుడైన హూరు గురించి ఈ యొక్క క్లుప్తమైనటువంటి జీవిత వృత్తాంతాన్ని మనం గమనించగలం. And his death is not even mentioned in the Bible. ఆయన యొక్క మరణం గురించి దైవ లేఖనాల్లో ఎక్కడ కూడా చెప్పబడలేదు. But we see clues when you read. His legacy continues after his death. అని మనం గమనించినట్లయితే అతను చనిపోయినా కూడా తాను జీవితంలో ఇతరులకు విడిచిపెట్టింది ఏంటో గమనించగలం. One legacy probably is the impact he made on his father. మనం అనుకోవచ్చు ఒకటి ఏంటంటే తన తండ్రి మీద తాను చూపించినటువంటి ఆ గొప్ప గుర్తు. Though the Bible does not mention this, ప్రభావం అనుకోవచ్చు, ఎందుకంటే వాక్యంలో అది మనకు చెప్పబడకపోయినా. Before the Hur incident, nothing much is told about Caleb. కాలేబు గురించి ఈ హూరు ఇలాగ జరగక ముందు ఏమి చెప్పబడలేదు గొప్పగా. Maybe he was living an ordinary life. ఒకవేళ సహజమైనటువంటి జీవితం జీవిస్తున్నాడేమో. But it's very probable that his son's death brought him close to the Lord. కానీ తన కుమారుడైనటువంటి హూరు మరణము కాలేబును మరి దగ్గరగా దేవుని దగ్గరికి చేర్చిందేమో. Because after his son's death, they sent the 12 spies to the promised land. హూరు చనిపోయినాక 12 మంది వేగుల వారిని The incident happens వాగ్దాన దేశంలోనికి పంపించారు. And the 10 spies gave a negative report of the promised land. 10 మంది వేగుల వారు ఆ యొక్క వాగ్దాన దేశం గురించి ఇచ్చినటువంటి ఆయా చెడు సమాచారం మనకు తెలుసు. They reported that they are like giants, we are like grasshoppers, we cannot win over them. వారు ఉన్నత దేవులు, మనం మిడతల్లాగా ఉన్నాం, వారిని జయించలేము. And it was Caleb who stood along with Joshua against the whole assembly. ఆ సమయంలో కాలేబు యెహోషువతో కూడా సమాజం అందరికీ కూడా వ్యతిరేకంగా దేవుని మాటలకు లోబడి జీవించినట్లుగా And they told the assembly, God has given us this land, let us go and claim it. అప్పుడు ఆ సమయంలో ఏమన్నాడంటే, దేవుడు మనకు ఈ యొక్క దేశముని ఇచ్చాడు కాబట్టి మనం వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకుందాం అన్నాడు. And the Bible says the whole assembly was against them. They were talking about stoning them. సమాజం అంతా కూడా ఆ సమయంలో వారిని రాళ్లు పెట్టి చంపాలనుకుంటుంది. Numbers 14:10. సంఖ్యాకాండం 14 అధ్యాయం 10 వచనంలో మనం అది చూడగలం. You see, here the father is in a similar situation as when his son is killed. ఇక్కడ చూసినట్లయితే కుమారుడు చనిపోయినటువంటి రీతిగానే ఇక్కడ తండ్రి కూడా అదే స్థాయిలో ఉన్నట్లుగా మనం గమనించగలం. So will he stand firm or will he give in like Aaron gave in? అహరోను ఎలాగైతే మరణం కాకుండా వారికి ఒప్పుకున్నాడో అలాగున్నాడా ఇక్కడ కాలేబు? We see Caleb standing boldly along with Joshua against this hostile multitude. కానీ ఇక్కడ చూసినట్లయితే కాలేబు ఎంతో ధైర్యముగా ఈ సమాజం అంతటికి వ్యతిరేకముగా ఉన్నప్పటికీ కూడా యెహోషువతో పాటు నిల్చున్నట్లుగా We see that in Numbers 13 and 14. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 14లో చూడగలం మనం ఆ మాట. One Jewish commentator writes like this. ఒక యూదా కామెంటేటర్ ఇలా రాశాడు. Said at that point of time maybe Caleb remembered his murder son's courage. ఆ సమయంలో సమాజం అంతా ఎలుగెత్తి వారిని చంపాలనుకుంటున్న సమయంలో కాలేబు తన కుమారుడైనటువంటి హూరు మీద వారు ప్రదర్శించిన కోపాన్ని ఒకవేళ గుర్తు తెచ్చుకున్నాడేమో. Maybe he remembered his son's courage and faithfulness and ఆ యొక్క తన కుమారుని యొక్క ధైర్యము గాని సాహసాన్ని గాని ఆ సమయంలో గుర్తు తెచ్చుకున్నాడు అనుకుంటా. And that gave Caleb the strength to take that stand for the Lord. అలాగున ఆ సమయంలో దేవుని కొరకై నిల్చోటానికి కాలేబుకి అది ఎంతో ధైర్యం ఇచ్చింది. This is all not written in the Bible, but this is scholars speculate these things. ఇది బైబిల్ గ్రంథంలో రాయబడలేదు కానీ దైవ గ్రంథమును ఎరిగినటువంటి వారు ఇలా చెప్పారు. They say Caleb's life was very different after that incident. ఆ తర్వాత ఆ సన్నివేశం తర్వాత కాలేబు యొక్క జీవితం ఎంతో మార్పు చెంది గమనించగలం. And Caleb, towards the end of his life, God calls him my servant Caleb, who has a different spirit. కాలేబు గురించి కాలేబు యొక్క అవసాన దశలో ప్రభువారు ఏమని చెప్పాడంటే, నా సేవకుడైన కాలేబు అతడు ప్రత్యేకమైనటువంటి ఆత్మను కలిగిన వాడుగా మన వాక్యంలో రాశాడు. And we see the spirit of Caleb even when he is an old person, when he is 85 years old. 85 సంవత్సరాల వయసులో కూడా ఆ కాలేబులో అదే ఆత్మ ఉన్నట్లుగా మనం గమనించగలం. When the Israelites entered the promised land after 40 years of wandering, Caleb was 85 years old. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల అరణ్యంలో తిరిగి కనాను దేశంలో ప్రవేశించినప్పుడు కాలేబుకి 85 సంవత్సరాల వయసు. And when Joshua is dividing the land among the tribes, Caleb approaches him with a request. యెహోషువ వారికి ఆ యొక్క దేశాన్ని విభాగిస్తున్నప్పుడు కాలేబు ఒక వినతితో అక్కడికి వెళ్ళాడు.
It's a very exciting verse. Joshua 14:10-12. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 10 నుంచి 12 వరకు చదివినట్లయితే, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 10 నుంచి 12. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలుల అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు గాని వచ్చుచూ పోవుచున్నటకు గాని నాకెప్పటి అట్లు బలమున్నది. What an amazing attitude. ఇతని యొక్క మాటలు చూసినట్లయితే అతనికి ఉన్నటువంటి ధైర్యం చూడండి. Think of it. What would be doing at the age of 85? 85 సంవత్సరాలప్పుడు మనం ఏం చేస్తాం ఒకసారి ఆలోచించుకుందాం. Usually people are retired, they look to settle some Kidron Valley gated community, whatever. At 85 you're looking at that. 85 సంవత్సరాల వయసులో రిటైర్ అయిపోయి పదవి విరమణ తీసుకొని ఎక్కడో చోట గేటెడ్ కమ్యూనిటీలో అందరి మధ్యలో ప్రశాంతంగా గడుపుదాం అనుకుంటాం. At that age, why would someone ask God for a mountain to conquer? ఆ సమయంలో దేవుడు ఇదిగో పర్వతాలను వెళ్ళి జయించాలని ఎందుకు అనుకుంటున్నాడు? And that too, he wants a mountain where Amalecites live, the giants live. ఎక్కడైతే ఆ అజానుబాహులు ఉన్నారో అనాకీయులు ఉన్నటువంటి ఆ పర్వతాన్నే కోరుకుంటున్నాడు. These Amalecites were so big that they caused the 10 spies to say, next look before them we are looking like grasshoppers. ఈ అనాకీయులు ఎంత గొప్పవారు అని అంటే 10 మంది కూడా వారు ఏమన్నారంటే వారు అజానుబాహులు, వారి ముందు మనం మిడతల్లాగా ఉన్నామన్నారు. It is as if Caleb is telling the Israelites, you remember those people whom you said we look like grasshoppers before them? ఇప్పుడు గుర్తు చేస్తున్నట్లుంది. ఇదిగో గుర్తుందా, ఆ సమయంలో ఆ 10 మంది అన్నారు వారి ముందు మనం మిడతల్లాగా ఉన్నామని. I want to conquer them. I want the mountain they are living in. వారు నివసిస్తున్నటువంటి ఆ పర్వతాన్ని నేను జయించి నా స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నా. Caleb was faithful till the end. చివరి వరకు కాలేబు విశ్వాసిగా చక్కగా బతికాడు. Did the faithful life, the courageous faith of his son Hur influence him? హూరు యొక్క ధైర్యము అతన్ని ఎంతో ప్రభావితం చేసింది. We can only speculate, but there is a possibility, real possibility. అది మనం అనుకోవటమే కానీ ఒకవేళ జరిగి ఉండవచ్చు. Another legacy Hur clearly left behind. Let us talk. The Bible talks about that. Let us go to that. Another legacy that Hur left. హూరు విడిచిపెట్టినటువంటి మరి ఒక మంచి దాని గురించి దైవ గ్రంథంలో చూద్దాం. Exodus 31:21. నిర్గమాకాండం 31వ అధ్యాయము 21. There is no 21. Is it Exodus? Exodus 31:21. In Telugu there is no 21. What is 20? Is there 20? 18. Just read that. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుతూ చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. Oh, sorry. Thank you. 35:31. No? Yeah. మరియు మోషే ఇశ్రాయేలులతో ఇట్లన్నెను, చూరుడి, యెహోవా ఊరు కుమారుడును హూరు మనుమడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకు బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వారిని నింపి ఉన్నాడు. Bezalel is there? Yeah, Bezalel. Who is Bezalel? The grandson of Hur. I have chosen to build the tabernacle. The one chosen to build the tabernacle was Bezalel. Bezalel. ఇక్కడ చూసినట్లయితే ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి వాటిని తయారు చేయటానికి హూరు మనుమనుడైన బెసలేలు అనేటువంటి. You see, when the time to build the tabernacle came, God told Moses to appoint an architect, and that architect was the grandson of Hur. ఇక్కడ చూసినట్లయితే హూరు మునిమనుడు అయినటువంటి బెసలేలును దేవుడు విచిత్రమైన పనులు కల్పించడానికి ఏర్పరచుకున్నట్లుగా ప్రత్యక్ష గుడారం పని కొరకై చూస్తున్నాం. You see, the honor to build a house for God was given to the grandson of one who stood up to honor and sanctify God's name. దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములో ఆ యొక్క
ముఖ్యమైనటువంటి పనులు చేయటానికి దేవుడు హూరు యొక్క మునిమనముని ఎన్నుకున్నాడు. They say the building of the tabernacle was taken as a sign that the sin of the people in building the golden calf was forgiven. ప్రత్యక్ష గుడారమును నిర్మించుటలో ఇశ్రాయేలీయులు తప్పు చేసినటువంటి ఆ యొక్క దూడ, బంగారు దూడను చేసుకున్నటువంటి ఆ యొక్క పాపమును దేవుడు తొలగించి వేసి మర్చిపోయి ఈ ప్రత్యక్ష గుడారాన్ని దానికి బదులుగా మనం నిర్మించినట్లు గమనించగలం. That means through the building of the tabernacle, the Jews were finally freed from the blemish of the sins of the golden calf. అంటే ఆ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడం ద్వారా ఆ యొక్క బంగారు దూడను చేసుకున్నటువంటి ఆ పాపాన్ని దేవుడు వారి నుంచి దూరం చేసినట్లుగా మనం గమనించాం. You know, building a home for God was a rectification of their sinful behavior. వారి యొక్క పాపానికి విరుగుడుగా దేవుడు తన కొరకై ఒక నిర్మాణాన్ని, అంటే ఉండటానికి ఒక గుడారాన్ని ఏర్పరచుకున్నట్లుగా చూడగలం. You know, in other words, Bezalel, grandson of Hur, provided Jews with the freedom from their sins. And one of their sins was killing his own grandfather. మరి ఒక మాటలో చెప్పాలంటే ఈ బెసలేలు దేవుని యొక్క పని కొరకై ప్రత్యేకింపబడిన వాడుగా తన యొక్క తాతగారి మరణము ద్వారా, అంటే ఏ పాపమునకైతే తన తాతగారు చనిపోయారో ఆ పాపము నుంచి విడుదల కొరకై దేవుడు బెసలేలును ఏర్పరచుకున్నట్లుగా మనం గమనించగలం. You know, that's a picture of salvation. అది రక్షణకు మనం నమూనాగా చూడగలం. One of the meanings of the word Hur is freedom. హూరుకు ఉన్నటువంటి అర్థము, మరి యొక్క అర్థం ఏంటంటే స్వేచ్ఛ. So therefore the story of Hur not ends with tragedy, it ends with forgiveness, it ends with redemption. కాబట్టి హూరు యొక్క కథ క్షమాపణ, ఆ తర్వాత విమోచనకు మనం అది ముగింపుగా చూడగలం. And through the life of Hur we see some amazing qualities we have to imitate as believers. మనము విశ్వాసులముగా హూరు జీవితంలో నుంచి ఏమి నేర్చుకోవాలో కూడా చూశాం. Hur walked close to God. హూరు దేవునికి దగ్గరగా నడిచాడు. Therefore he was chosen for the greater things of God. అందుకనే దేవుని కొరకై ఉన్నతమైన పనుల కొరకై పిలువబడి వాడుగా చూడగలం. He was faithful and trustworthy. ఆయన నమ్మదగిన వాడుగా, విశ్వాస యోగ్యుడిగా ఉన్నాడు. He was courageous and was bold for the Lord. ధైర్యంగా, సాహసవంతుడిగా చూస్తాం దేవుని కొరకు. He was passionate for the Lord. దేవుని కొరకై ఆశ కలిగిన వాడు. You know, the life of Hur is a wonderful picture how a believer should be. ఒక విశ్వాసి హూరు జీవితంలో దేవునికి దగ్గరగా ఎలా ఉండాలో ఎంతో గొప్ప పాఠాలు మనం నేర్చుకోగలం. It's a picture of how a believer, as believers, we should submit ourselves totally to the lordship of the Lord Jesus Christ. విశ్వాసులుగా మనం ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క ప్రభుత్వానికి సంపూర్ణంగా మనం లోబడవలసిన వారం ఉంటున్నాం. Like we said, remember, it is one thing to say I believe in the Lord Jesus Christ, but it is totally different to be a person whom God can believe in, whom God can trust. మనం యేసుక్రీస్తునందు నేను నమ్ముతున్నాను, విశ్వాసం ఉంచుతున్నాను అనేది ఒక ఎత్తు అయితే, దేవుడు మనల్ని నమ్ముకుంటున్నాడు అనేటువంటిది అది మనము మరి ఒక ఎత్తుగా గమనించాలని. Let us close with this passage, 1 Corinthians 3, 10-15. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 15 వరకు చూసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దాన్ని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును. You see, this passage reminds us that at the end of our life, what matters is not how much you've done for the Lord, but how well have you done it. ఈ యొక్క వాక్య భాగాన్ని చూసినట్లయితే మన యొక్క జీవితము చివరి దశకు వచ్చేటప్పటికి నీవు దేవుని కొరకు ఎంత పని చేసావు అనేది ప్రాముఖ్యమైనది కాదు, కానీ అది ఎంత విలువైనది చేసావు అనేది చాలా ప్రాముఖ్యమైనది. Here you see gold, silver and costly stones. ఇక్కడ చూసినట్లయితే బంగారము, వెండి, వెలగల రాళ్ళు. It represents high quality enduring work. అది ఎంతో అమూల్యమైనటువంటి పదార్థాలు, అది ఎంతో నిలిచేటువంటివిగా మనం గమనించగలం.
wood, hay and straw, they represent inferior work, temporary work. కర్ర, గడ్డి, కొయ్యకాలు అనేటువంటివి తాత్కాలికమైనటువంటి పదార్థాలుగా మనం గమనించవచ్చు. You know, it is very important what kind of life we are building, what kind of ministry we are having. మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నాం, దేవుని కొరకు ఎట్లాంటి పరిచర్య చేస్తున్నాం. Is it a superficial kind of ministry? బయటకు కనిపించేటువంటిది బాహ్యానికి సంబంధించింది గాను ఉందా? Or is a relationship superficial that will easily burn up when tested by fire? మనం దేవునితో ఉన్నటువంటి సంబంధం ఏదైనా ఒక అగ్ని వస్తే అది దహించి వేస్తుందా? You know, it is not how much you have done for the Lord that matters. What will remain after it's passed through the fire, that is what matters. నువ్వు ఎంత పని దేవుని కొరకు చేసావు అనేది కాదు కానీ అగ్నితో పరీక్షింపబడినప్పుడు ఎంత మిగులుతుందో అదే ప్రాముఖ్యమైనది. What happens is how well have you done what you have done. నువ్వు ఎంత బాగా చేసావు అనేది కాదు కానీ ఏమి చేసావు అనేది ప్రాముఖ్యం. We can be very busy doing the Lord's work, దేవుని పని చేస్తూ ఎంతో తీరిక లేకుండా ఉండవచ్చు, but all that work may be easily burnt up. అవన్నీ కూడా అగ్నితో త్వరగా కాల్చబడతాయి. Hur is a shining example of a life lived for the Lord. ప్రభు కొరకై యోగ్యంగా జీవించినటువంటి వ్యక్తిగా మనం ఊరుని ఇక్కడ చూస్తున్నాం. You know, a noble vessel used by God. అర్హమైనటువంటి ఘనమైనటువంటి పాత్రగా దేవుడు వాడుకున్న పాత్రగా మనం గమనించగలం. And let us desire to be people like that. అలా ఊరు వలె జీవించడానికి మనం ఆశ కలిగి ఉన్నాం గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you for the sweet lessons you taught us from the book of Hur, from the life of Hur, Lord. He is mentioned very rarely. Nothing much is told about him. But when we explore his life, there is something so rich that we need to imitate in our own lives, Lord. The way he used the opportunities to come close to you, the way he was faithful and trustworthy, the way he was courageous, willing to risk his life for you, the way he had unwavering obedience, he was passionate for your things. Lead us to have that attitude, Lord. You have blessed us with so much, Master. And many times we have allowed those blessings to take us away from you. Lord, may we grow in that first love for you. May we desire to be used most of all as a noble vessel in your hands. Teach us to live cleansed and sanctified life, focused on you. Teach us to seek your kingdom. Teach us to work, do a quality work depending on you, Lord. Not a casual work, half-hearted work. That it may come forth as gold when tested in fire. We thank you, we praise you, Master. In Lord Jesus' most precious name we pray. Amen. Now may the love of God the Father, the grace of our Lord Jesus Christ, and the sweet fellowship of the Holy Spirit God be with us now and forevermore. Amen. Thank you. God bless you.